రాహుల్ సోనియా గాంధీలపై బీజేపీ నేత రామచంద్రరావు మండిపడ్డారు. రాహుల్ గాంధీకి ఓ కేసులో శిక్ష పడిందని, సుప్రీంకోర్టులో కూడా క్షమాపణ కోరుకున్నారని ఆయన విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో తల్లి కొడుకు బెయిల్ తీసుకున్నారని, ఇప్పుడు బావా చెల్లి మిగిలి ఉన్నారని రామచంద్రరావు అన్నారు. శిక్ష కూడా పడ్డది. ఒక కేసులో సుప్రీంకోర్టు ముందు అతను క్షమాపణ కూడా కోరుకున్నాడు. ఇంకొక కేసులో అతని మీద బెయిల్ తీసుకున్నాడు. నేషనల్ హెరాల్డ్ కేసులో తల్లి కొడుకు ఇద్దరు కూడా బెయిల్ తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ బావ వాళ్ళ అక్క మిగిలి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏదో రోజు జైలు ఉంటుంది. ముందస్తు బెయిల్ వాళ్ళు తీసుకుంటుంది వేరే మాట. ఇంత అవినీతిగా ఉన్నటువంటి కుటుంబం ఏదైనా మన దేశంలో ఉందంటే అది గాంధీ పేరు చెప్పుకొని అధికారంలో వచ్చినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం, అది ఇందిరాగాంధీ కుటుంబం. దాదాపు రాహుల్ గాంధీ గారే